ఉభయ గోదావరి జిల్లాలో కోళ్లు పక్షులకు బర్డ్ ఫ్లూ సోకుతుంది. పెరవలి మండలం, కానూరు, తణుకు మండలం, వేల్పూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఇక ఉంగటూరు మండలం బాదంపూడి రిపోర్ట్ ఇంకా పెండింగ్ లో ఉంది. దాదాపు 50 లక్షలకు పైగా కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయాయి. ఇక బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన ప్రాంతాల్లో రెడ్ జోన్, సర్వేలెన్స్ జోన్లు ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్లు ధరించి రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్న కోళ్లను ఖననం చేస్తున్నారు. ఇక ఖననం చేస్తున్న ఒక్కో కోడికి 140 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది. రెడ్ జోన్ ప్రాంతాల నుంచి కోళ్లు, గుడ్ల సరఫరాను నిలిపివేశారు. సర్వేలెన్స్ జోన్లలో చికెన్ షాపులు, కోడిగుడ్ల అమ్మకాలు ఆపేశారు. ఇక బర్డ్ ఫ్లూ ప్రభావంతో కేసీ లేయర్ కోడి 40 రూపాయలు, కోడిగుడ్డు 3 రూపాయల ధర పతనమైంది. గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావంపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో ప్రస్తుతం రైతులందరూ కూడా తమ ఫారాలు, కోళ్లను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అటు కానూరు అలాగే వేల్పూరులో కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. మిగిలిన ప్రాంతాల్లో రైతులందరూ కూడా తాము కాపాడుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కోళ్ల ఫారం వద్ద కూడా పౌల్ట్రీని కాపాడుకునేందుకు రైతులు, ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు కూడా ప్రస్తుతం ఆ స్ప్రే చేసుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే బయట నుంచి వచ్చేటువంటి కోళ్లు కానీ, కొంగలు కానీ, లేదంటే పక్షులు కానీ ఏవైతే చేస్తాయో ఆ వాటి నుంచి వచ్చేటువంటి వైరస్, ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది కూడా వస్తుంది అనేటువంటి అపోహ ఈరోజు రైతుల్లో ఉంది. ఈ తరుణంలో వాటన్నింటిని కూడా కాపాడుకునేందుకు అయితే అందరూ కూడా జాగ్రత్తలు చేస్తున్నారు. మరి ఏ ప్రాంతాల్లో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది కూడా సోకింది ప్రస్తుతం, లేదంటే ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారు, పౌల్ట్రీ ఫారం యజమానులకు జరిగిన నష్టం ఏంటి, మరోవైపు పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి సూచనలు ఏంటి, అలాగే చికెన్ తినాలా లేదంటే కోడిగుడ్డు తినాలా వద్దా అని భయాందోళన చెందినటువంటి ప్రజలకు వైద్యులు సూచిస్తున్నటువంటి సలహాలు ఏంటి అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఏ గ్రామాల్లో ప్రస్తుతం వణికిస్తుంది అనేది కూడా ప్రజలు కాస్త భయాందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు ఇప్పుడు మనతో యానిమల్ హస్బెండరీకి చెందినటువంటి జాయింట్ డైరెక్టర్ గోవిందరాజులు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ గ్రామాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వచ్చిందని ప్రభుత్వం నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? యాక్చువల్గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయితే 2 చోట్ల వచ్చిందండి. కాకపోతే ఇప్పుడు జిల్లాలు విడిపోయిన తర్వాత ఏలూరు జిల్లాలో బాదంపూడి, ఉంగుటూరు మండలం బాదంపూడిలోను, తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలోను, తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, ఈ గ్రామాల్లో అయితే ఎక్కువగా పౌల్ట్రీ మార్టాలిటీ ఉండడంతో శాంపుల్స్ కలెక్ట్ చేసి హై సెక్యూరిటీ ల్యాబ్స్కి పంపించడం జరిగింది. అది ఈస్ట్ గోదావరి కానూరులోను, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరులోను అవి బర్డ్ ఫ్లూ కింద కన్ఫర్మేషన్ అయితే జరిగింది. ఏలూరు రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది, రిజల్ట్ రావాల్సి ఉంది. కాబట్టి ఏంటంటే ఈ 3 జిల్లాల్లోనూ, మా జిల్లాలో కూడా ఇంకా బర్డ్ ఫ్లూ కింద వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. అంటే ఈ బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయినటువంటి ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ప్రజలు కూడా అపోహ పడుతున్నారు, అనేక మంది చికెన్ తినొచ్చా తినకూడదా, గుడ్లు తినొచ్చా తినకూడదని కూడా అపోహ చెందుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా బర్డ్ ఫ్లూ ఒకసారి ఒక చోట నుంచి ఒక గ్రామంలో బర్డ్ ఫ్లూ డిక్లేర్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ గ్రామానికి 1 కిలోమీటర్ రేడియస్లో హై అలర్ట్ జోన్ కింద ప్రకటిస్తాం, రెడ్ జోన్ కింద. అక్కడ 144 సెక్షన్ పెడతాం. అక్కడి నుంచి చికెన్ కానీ, ఎగ్స్ కానీ బయటకు ట్రాన్స్పోర్ట్ అవ్వడం కానీ, వేరే చోట్ల నుంచి ఈ జోన్లోకి రావడం కానీ అనుమతించబడదు. అలాగే మనుషులను కూడా వేరే జోన్ నుంచి ఇక్కడ ఈ రెడ్ జోన్లోకి అలౌ చేయమండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ డిసీజ్ బయటకు వెళ్లకుండా మేము అరెస్ట్ చేస్తాం. అంతేకాకుండా ఈ 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అన్ని కోళ్ళని మేము కల్లింగ్ అంటే చంపివేయడం జరుగుతుంది. మానవతా పద్ధతుల్లోనే చంపుతాము, క్రూరంగా కాకుండా చంపేసి 2x2x2 ఆ లోతు, హైటు, వెడల్పు మీటర్ల చొప్పున గోయిలు తీసి ఒక్కొక్క గోతిలోనూ 1800 కోళ్ళ వరకు అందులో వేసి సున్నం వేసి
తర్వాత బ్లీచింగ్ వేసి డిజిన్ఫెక్షన్ వేసి వాటిని పూడ్చివేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ పౌల్ట్రీ ఫామ్స్లో ఉన్న లిట్టర్ని తీసి మొత్తం కాల్చివేయడం, బూడిదని కూడా పూడ్చివేయడం జరుగుతుంది. ఆ ఫామ్ని కూడా మొత్తం ఫ్యూమిగేషన్ చేసి సీల్ వేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ అయితే బయటకు పోకుండా ముందు చూస్తాము. అంతేకాకుండా 9 కిలోమీటర్ రేడియస్లో సర్వేలెన్స్ జోన్, అంటే ఈ ఆ గ్రామానికి 9 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పౌల్ట్రీ ఫామ్స్లో ఏమైనా డెత్స్ ఉన్నాయా, చనిపోతున్నాయని ప్రతిరోజు కూడా మేము అబ్జర్వ్ చేస్తాము. అట్లాంటి ఇన్సిడెంట్స్లో ఏమైనా కడిపితే ఇమ్మీడియట్గా శాంపుల్స్ తీసి పైకి పంపించడం, కన్ఫర్మేషన్ కోసం భోపాల్ పంపించడం జరుగుతుంది. ఇటు మహారాష్ట్రలో జనవరి 17వ తేదీ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఇక్కడ కూడా సంక్రాంతి నుంచి ఉన్నప్పటికీ కూడా నెలాఖరు వరకు లేకపోతే ఈ నెల మొదటి వారం వరకు కూడా వ్యాపారస్తులు, రైతులు ముందుకు వచ్చి అధికారులకు సమాచారం తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటారు? వ్యాపారులు నష్టపోతున్నాం అనే దృక్పథంలోనే ఇవి బయటకు పెట్టలేదు అనుకోవచ్చా? వారికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు? సాధారణంగా లక్షల కొద్దీ పౌల్ట్రీస్ మెయింటైన్ చేసే ఫామ్స్లో నెలకి ఒక 2000-3000 బర్డ్స్ సహజంగానే చనిపోతూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది యాక్చువల్గా ఏలూరులో ఇన్ఫర్మేషన్ ప్రకారం బాదంపూడి గ్రామంలో జనవరి 13 నుంచి ఈ మరణాలు, పౌల్ట్రీలో మరణాలు సంభవించడం జరుగుతుందని రైతులు చెప్పడం జరిగింది. వాళ్ళు సహజంగానే శీతాకాలం కదా వచ్చి చనిపోతున్నాయని చెప్పేసి లెక్కేసుకున్నారు. అయితే ఫిబ్రవరి చివరికి వచ్చేసరికి ఆ మరణ శాతం విపరీతంగా పెరిగిపోయింది. రోజుకు 200-300 చనిపోయేవి రోజుకు 10,000 నుంచి 15,000 వరకు చనిపోవడంతో వాళ్ళకి ఒకసారి భయం వేయడం జరిగింది. ఆ భయంతో జిల్లా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తే మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి శాంపిల్స్ పంపించడం జరిగిందండి. కోళ్ల ఫారాల్లో ఉన్నటువంటి కోళ్ళు మాత్రమే చనిపోతున్నాయి, లేదంటే రైతుల ఇళ్ల వద్ద ఉన్నటువంటి బాయిలర్ కోళ్ళు కానీ, నాటుకోళ్ళు కానీ వాటికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందనుకోవచ్చు? అలాగే కొల్లేరు పక్షులు ఉన్నాయి, వాటి నుంచి కూడా ఇది సోకేటువంటి ప్రమాదం ఏమైనా ఉందనుకోవచ్చు? ఈ బర్డ్ ఫ్లూ అనేది ఆల్ ఈవెన్ అంటే పక్షి జాతి దేన్నైనా సరే ఎఫెక్ట్ చేస్తుందండి. అది బ్రాయిలర్ అవ్వచ్చు, లేకపోతే బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అవ్వచ్చు, కమర్షియల్ పౌల్ట్రీ అవ్వచ్చు, లేకపోతే కొల్లేరు జోన్లో ఉండే బర్డ్స్ అవ్వచ్చు, ఎట్లయినా ఎఫెక్ట్ చేస్తుంది. అయితే ఇది ఎక్కువగా మైగ్రేటరీ బర్డ్స్, కొల్లేరు బర్డ్స్ నుంచి వేరే దేశాల నుంచి వస్తూ ఉంటుంది. కానీ పౌల్ట్రీ ఫామ్స్లో ఎప్పుడైతే సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ఆ ఫుట్బాత్ పెట్టి ఎంట్రన్స్లో అలాగా కొత్త వ్యక్తులను లోపలికి అలౌ చేయకుండా చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఈ వ్యాధి రాకుండా నిరోధించవచ్చండి. ఇప్పటికే బర్డ్ ఫ్లూ సోకినటువంటి ప్రాంతాల నుంచి నిత్యం ఈ ఒక్క జిల్లాల నుంచి 40 లారీల గుడ్లు కానీ, లేదంటే పెద్ద ఎత్తున కోళ్ళు కూడా ఎగుమతి అవుతుంటే రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. అవి తిన్న వారికి కానీ, లేదంటే ఈ బర్డ్ ఫ్లూ సోకినటువంటి అపోహ ఉన్నటువంటి వారికి కానీ ప్రజలకు మీరేం సూచనలు చేయబోతున్నారు? సాధారణంగా ఈ ఎగ్స్ కానీ, చికెన్ కానీ మన ఇండియన్ పరిస్థితుల్లో మనం బాయిల్ చేసుకోకుండా తినము. పచ్చి ఎగ్స్ కానీ, పచ్చి చికెన్ కానీ మనం తినము. ఈ వైరస్ 70 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సర్వైవ్ చనిపోతుంది. కాబట్టి మనం ఉడకబెట్టిన కోడిగుడ్లు కానీ, వండుకుని తిన్న చికెన్ కానీ, దాని ద్వారా మనుషులకి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం అసలు లేదు. కాకపోతే మనుషులు కొంత శాతం రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో ఈ పౌల్ట్రీతో ఎక్కువగా మమేకంగా వాళ్ళతో సహజీవనం చేస్తే వస్తుందేమో, కానీ వండుకొని తినడం వల్ల మాత్రం ఈ వ్యాధి రాదు. కాబట్టి ప్రజలు ఈ విషయంలో భయభ్రాంతులకు గురవ్వకూడదు అని చెప్పి కోరుతున్నాను. అది చూస్తాం కదా, ఈరోజు బర్డ్ ఫ్లూకి సంబంధించి పూర్తిగా వైద్యులు కానీ, లేదంటే పశుసంవర్ధక శాఖ అధికారులు కానీ చెప్పినటువంటి సూచనలు రైతులు అలాగే ప్రజలు కూడా పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, ఏలూరు జిల్లాలో ఉంగుటూరు మండలం బాదంపూడిలో తీసుకున్నటువంటి శాంపిల్స్ రిపోర్ట్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి అవి కూడా దాదాపు బర్డ్ ఫ్లూ కానీ నిర్ధారణ అవ్వచ్చినటువంటి అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా పౌల్ట్రీ రైతులు ఎక్కడ కోళ్లు చనిపోయినా సరే అధికారులకు సమాచారం ఇచ్చి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గోవిందరాజులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పెద్ద ఎత్తున లక్షలాది కోళ్లు మృత్యువాత చెందుతున్నాయి. ప్రజల్లో అపోహ, భయాందోళనలు కూడా నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరి వైద్యులు ఏం తెలుపుతున్నారు, పశు వైద్య శాఖ అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈరోజు పెద్ద ఎత్తున కూడా బర్డ్ ఫ్లూ సోకుతుంది, మొత్తం పక్షులన్నీ కూడా చనిపోతున్నాయి. ఒక కోళ్ళేనా, లేదంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది అన్ని పక్షులకి సోకే అవకాశం ఉందా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కోళ్ళలోనే కాకుండా వేరే కొంగల్లో కానీ, లేదంటే వలస పక్షులు, కాకుల్లో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందండి. జాగ్రత్తలు
మనకి పెరటి కోళ్ళు కానీ లేదంటే పౌల్ట్రీ ఫామ్స్లో కానీ చనిపోయిన కోళ్ళని ఎప్పటికప్పుడు తీసేసి వాటిని ఒక 2x2x2 అంటే 2 మీటర్ల లోతు 2 మీటర్ల వెడల్పు 2 మీటర్ల పొడవు ఉండే గోతిని తవ్వుకొని అందులో ఈ చనిపోయిన కోళ్ళన్నిటిని కూడా వేసి పూడ్చాల్సి ఉంటుందండి. అలాగే ఆ ఫామ్లో కానీ లేకపోతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఈ లిట్టర్ అంటే కోళ్ళ రెట్ట కానీ లేకపోతే చెడిపోయిన గుడ్లు మిగిలిపోయిన గుడ్లు ఇవన్నీ కూడా సేమ్ అలాగే గోతులో పూడ్చాల్సి ఉంటుంది, లేదంటే కాల్చేయడం అన్నా చేయాలండి. అలాగే ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా క్రిమిసంహారక మందులు అనేవి బ్లీచింగ్ పౌడర్ కానీ సున్నం కానీ లేదంటే ఫార్మలిన్ కానీ ఇవన్నీ వేసి ఖచ్చితంగా పెరటి కోళ్ళు అయితే ఆ పెరటంతా పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఫామ్స్లో అయితే కనుక ఇంక్లూడింగ్ షెడ్స్ తర్వాత ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ వాటరర్స్ ఫీడర్స్ అవన్నీ కూడా మనం డిస్ఇన్ఫెక్ట్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఈరోజు పెద్ద ఎత్తున కూడా కోళ్ళు చనిపోతున్నాయి కదా, ప్రజల్లో ఒక అపోహ ఉంది, లేకపోతే ఒక్క ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చికెన్ తినవచ్చా తినకూడదు అనుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు? చికెన్ తినడం లేదంటే గుడ్లు తినడం వల్ల ఇబ్బంది ఏముండదండి. సాధారణంగా ఏ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనకి 70 డిగ్రీల దగ్గరే నాశనం అవుతుంది. మనం వండుకున్నప్పుడు ఆ ఉష్ణోగ్రత 100 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వైరస్ అంతా కూడా నాశనం అవుతుందండి. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు, ఖచ్చితంగా సురక్షితంగా తినొచ్చు. ఏలూరులో పశుసంవర్ధక శాఖలో జిల్లా స్థాయిలో ల్యాబ్ కూడా ఇక్కడ ఉంది, కానీ ఈరోజు ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి పూణే కానీ ఇతర ప్రాంతాలకు పంపించాల్సిన వస్తుంది కదా, ఆ రిపోర్ట్ రావడానికి అసలు ఎంత సమయం పడుతుంది? ఎందుకు ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు అనుకోవచ్చు ల్యాబ్లు అలాంటివి? అంటే అది ఎస్టాబ్లిష్ చేయాలంటే హై సెక్యూరిటీ ల్యాబ్ అండి. దానికి మనకి మొత్తం అలాంటివి దేశంలోనే ఒక 4 మాత్రమే ఉన్నాయి. అదంటే ప్రత్యేకంగా దానికి ఫెసిలిటీస్ వేరే రకంగా ఉంటాయి కాబట్టి మన రాష్ట్రంలో ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. రైతులు పౌల్ట్రీ ఫారంలో ఉన్నటువంటి రైతులు చాలామంది కొంతమందే బయటకు వచ్చారు, కోళ్ళు చనిపోతున్నా కూడా ఇంకా చాలామంది బయటికి రాలేదు. వాళ్ళకి ఏం సూచనలు ఇస్తున్నారు పశుసంవర్ధక శాఖ నుంచి? చనిపోయిన కోళ్ళకు సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఏం సూచనలు ఇవ్వబోతున్నారు? అంటే ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు ఫామ్స్లో కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా కొన్ని ఇందాక చెప్పినట్టు చనిపోయిన కోళ్ళన్నీ కూడా తీసేసి పూడ్చిపెట్టడం కాల్చేయడం చేయాలండి. అలాగే క్రిమిసంహారక మందులు చల్లుకోవాలి. ఎప్పుడైతే ఈ వ్యాధిగ్రస్తమైన కోళ్ళు ఉన్నాయో వాటిని దూరంగా పెట్టాలండి ఆరోగ్యకరమైన కోళ్ళ నుంచి. ఈ జాగ్రత్తలు అలాగే ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి గుడ్లు కానీ అవన్నీ కూడా రాకుండా చూసుకోవాలి. అంటే ఆ ప్రాంతంలోకి ఎక్కడైతే ఈ డిసీజ్ ఉందో ఆ డిసీజ్ ఉన్న ప్రాంతంలోకి ఈ గుడ్లు సరఫరా కానీ లేదంటే చికెన్ సరఫరా కానీ కాకుండా చూసుకోవాలి. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ఎలా ఇతర ప్రాంతాలకి లేదంటే పక్షుల ద్వారా వెళ్తుంది అనుకోవచ్చా, లేదంటే మనుషులకు కూడా సోకుతుందా? మనుషులకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? ఇప్పటి వరకు మన దేశంలో మనుషులకి సోకినట్టు ఎలాంటి ఆధారాలు లేవండి. ఇంతకుముందు కొన్ని దేశాల్లో అయితే ఈ రిపోర్ట్స్ ఉన్నాయి, మనుషులకు కూడా సోకిన రిపోర్ట్స్. మన దేశంలో ఇప్పటి వరకు లేవు. చూస్తున్నాం కదంటే బర్డ్ ఫ్లూ అనేది ప్రస్తుతం పక్షులకు అలాగే ఆ కోళ్ళకు కూడా సంక్రమిస్తుంది. అయితే చికెన్ అలాగే కోడిగుడ్లు అనేవి కూడా మనం బాయిలింగ్ చేసిన తర్వాత అంటే వండుకున్న తర్వాత 100 డిగ్రీల పైగా వంట చేసుకుంటాం కాబట్టి అవి తిన్నందువల్ల ఎలాంటి ప్రాణాంతిక ప్రమాదం కూడా ఉండదు. ఖచ్చితంగా కూడా మృతి చెందినటువంటి కోళ్ళు ఏవైతే ఏ ప్రాంతాల్లో అయితే మృతి చెందుతున్నాయో వాటిని ఖననం చేసేందుకు తాము ఇచ్చినటువంటి సూచనలను కూడా పాటించాలి. బర్డ్ ఫ్లూకి సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైద్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. ప్రస్తుతం కోళ్లు తినద్దంటూ భయాందోళన వైపు వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో బర్డ్ ఫ్లూ అనేది కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో మాత్రమే ప్రస్తుతం సోకినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా మిగిలిన చోట్ల కోళ్ళన్నీ కూడా మంచి ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎగుమతులు కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అనేక చోట్ల రైతులు పౌల్ట్రీ యజమానులు కూడా కోళ్లను సాగు చేస్తూ వాటి కోడి గుడ్లను కూడా నిత్యం పౌష్టికాహారాన్ని కూడా ఎగుమతి చేస్తున్నారు. మనం చూసినటువంటి కోళ్ళన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరంగా కూడా ఉన్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం పౌల్ట్రీ యజమాని ఇక్కడ మనతో ఉన్నారు.
చెప్పండి, అంటే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది, లేకపోతే కోళ్ళని చనిపోతున్నాయి అంటున్నారు. కొంతమంది కోళ్ళు తినకూడదని భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి, ఏం వాస్తవం ఏంటి? అంటే బర్డ్ ఫ్లూ వచ్చిన మాట అయితే వాస్తవం అండి. కానీ అది ప్రతి చోట లేదు, కొన్ని ఏరియాలో మాత్రమే ఉంది. ప్రభుత్వం వారు దాన్ని ఎక్కడ ఉన్నదన్నది ఐడెంటిఫై చేసి అక్కడ మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటించమని చెప్పారండి. ఇక్కడ మన ఏలూరు జిల్లాలో అయితే బాగా తక్కువ, పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి మాత్రం కొద్దిగా ఎక్కువ ఉందండి. మరి అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నీని. అలాగే ఇక్కడ కూడా మేము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ దీనివల్ల రైతు ఈ వదంతి వల్ల ఈవేళ మాంసానికి కానీ గుడ్లకు కానీ రేట్ లేదండి. ఈవేళ దానాలు అవి ఎక్కువ రేట్ అయ్యి ఇవాళ మేము ఎంతో నష్టపోతున్నాం. కానీ ఈ వదంతి వల్ల ప్రజలు భయపడుతున్నారు తప్ప ఇది ఏమి కాదండి. ఇది ఒకప్పుడు కూడా ఇలాగ వచ్చింది, వచ్చిన తర్వాత కూడా గుడ్డు మాంసం తింటేనే ఎంతో ఆరోగ్యంగా ఉంటారన్న విషయం ఆ రోజు కూడా ప్రభుత్వాలు తెలియపరిచాయి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తుంది. కానీ మీరు వదంతులు నమ్మద్దు. కానీ గుడ్డు వల్ల ఏ చెడ్డ లేదండి. అలాగే మాంసం కూడా ఉడికించి తింటారు కాబట్టి దానివల్ల అయితే అసలు చెడ్డ ఉండదండి. కానీ వదంతులు నమ్మి భయపడే వాళ్ళు కొద్దిగా భయపడవలసిన పని లేదని నేను ఒక రైతుగా నేను సలహా ఇస్తున్నాను. ఇక్కడ మాది గోపన్నపాలెం అండి, దెందులూరు మండలం. ఇక్కడ పౌల్ట్రీ మాది బాగానే ఉందండి, అంతా ఆరోగ్యంగా ఉంది. ఇవాళ కూడా గుడ్లు కట్టారు. గుడ్ల మార్కెట్ కూడా ఈ వదంతి వల్ల గుడ్ల మార్కెట్ కూడా బాగా కిందకి స్థాయికి పడిపోయిందండి. మొన్నటి వరకు గుడ్డు రేటు కానీ కోడి రేటు కానీ మాంసం రేటు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఈ వదంతులు వచ్చిన తర్వాత? మొన్న గుడ్డు రేటు 6 రూపాయల నుంచి 6.15 పైసల దాకా ఉండేదండి. ఈ వదంతి వచ్చిన తర్వాత 4.390 ఆ రేటుకి వచ్చేసిందండి. అలాగే చికెన్ మార్కెట్ కూడా బాగా పడిపోయిందండి. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మార్కెట్ ఈరోజు 40 రూపాయలు కూడా వచ్చిందండి. మరి దీనివల్ల రైతులు నిజంగా వైరస్ వచ్చి ఒక బాధ అయితే ఈ రేట్లు తగ్గిపోవడం వల్ల మరొక బాధగా ఉండి మరి ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి ఏదైనా సరే ఇవాళ కోళ్ళ వ్యాపారం అన్నదే అది మన చేతిలో లేదు. ఈ వైరస్ అన్నది గాలిని బట్టి వస్తుంది అది. కానీ దానివల్ల ఎప్పుడూ చెడ్డ లేదండి. ఇంతకుముందు ఒకసారి 2 సార్లు వచ్చింది, కానీ దానివల్ల మనకు ఇబ్బంది లేదు. అది ప్రజలు గ్రహించి దాన్ని కొద్దిగా సమస్యను పరిష్కరించాలని. ఇప్పుడు కానూరులో అలాగే వేల్పూర్లో 2 చోట్ల కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందంటున్నారు. పక్షుల ద్వారా వస్తుంది, అసలు ఎలా వస్తుందని చెప్తున్నారు. అధికారుల నుంచి మీకు ఏం జాగ్రత్తలు ఇచ్చారు? అయితే మనకి పెరవల మండలం కానూరు అలాగే వేల్పూర్లో బర్డ్ ఫ్లూ నిర్ధారించి అక్కడ జాగ్రత్తలు ఆ 10 కిలోమీటర్ల సరౌండింగ్లోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. కానీ ఈవేళ ప్రభుత్వానికి అంతా బాగోవాలనే కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే మీడియా పరంగా మీడియా వాళ్ళు కూడా దీని గురించి తెలియపరుస్తున్నారండి. కాబట్టి ఎవరో భయపడకుండా అంతా అన్ని విధాలా సహకరించి మరి పౌల్ట్రీ రైతుని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అంటే పౌల్ట్రీ పరిశ్రమలో దాదాపు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుంటారు. ఒక్కొక్క పౌల్ట్రీకి ఎంతవరకు ఉపాధి పొందుతున్నారు, ఎంతమంది కార్మికులు, ఎంతవరకు పెట్టుబడి పట్టుండొచ్చు, ఇలాంటివి వస్తే ఎంతవరకు నష్టం జరుగుతుంది? ఇప్పుడు ఇవాళ కోళ్ళ ఫారం నిమిత్తం పెట్టుబడి ఖర్చులు ఎక్కువండి. భారీగా పెట్టుబడి కోట్లలోనే ఉంటుందండి పెద్ద ఫార్మర్స్కి. మాలాంటి వాళ్ళకి అయితే 1 కోటి రూపాయల బిజినెస్ ఉంటుంది. మా దగ్గర మినిమం ఒక 10 మంది 8 మంది జీవిస్తారు. మరి అటువంటి వాళ్ళకి కూడా మరి ఆధారం మేము చూపిస్తున్నాం 10 మందికి. కాబట్టి మరి ఏదైనా సమస్య ఉంటే మన వల్ల వాళ్ళకి కూడా నష్టం కలుగుతుందని నేను కోరుకుంటూ, అలాగే మళ్ళీ మంచి జరగాలని ఎటువంటి వదంతులు నమ్మకుండా ఎప్పుడు కూడా మనకి చికెను మాంసంలో మాత్రం ఎప్పుడు దేనివల్ల చెడ్డ ఉండదని నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు మనం వస్తుంటే సానిగూడెం రోడ్లో దాదాపు చాలా కోళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి, అన్ని మూసేశారు. ఇప్పటికే నష్టాల బారిన పడిందా, మరి ఎందుకు కారణం ఏంటి రైతులు? అది అవి బాయిలర్ ఫారాలండి. బాయిలర్ ఫారాలకి వాళ్ళకి భయం వల్ల వాళ్ళు 40 రోజుల్లోనే తీసేస్తారు కాబట్టి ఆ 40 రోజుల తర్వాత వేయలేదండి వాళ్ళు. ఇంకా దానివల్ల వాళ్ళు కొద్దిగా మంచిదండి. ఎందుకంటే ఈ వదంతులు అయ్యో వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలపోయి వేసుకుందామని. కానీ మాది అలా కాదండి. ఒకసారి ఎక్కించామంటే 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు తీటాకు ఉండదండి. అది గుడ్లు మనకి వేళ పిల్ల వచ్చిన దగ్గర నుంచి 18వ వారం గుడ్డు స్టార్ట్ చేసి 25, 27 వారాలకే ఫుల్ పీక్ వస్తుందండి. అక్కడి నుంచి ఒక 70 వారాలు మినిమం 70 వారాలు గుడ్లు ఎట్టించుకొచ్చండి. 100 వారాలు లైఫ్ ఇచ్చారండి కోడికి. కానీ నిజంగా ఏదైనా అవాంతరం జరిగితే మళ్ళీ మధ్యలో
చాలా నష్టపోతున్నారండి. ఈవేళ సగం రోజుల్లోనే కోడిపోతే మాత్రం చాలా నష్టపోతున్నారండి. ఈరోజు అలాగ కొంతమంది బాధపడే వాళ్ళు రైతులు ఉన్నారండి. తణుకు ఏలుపూరు సైడు ఇక్కడైతే మనకి ఏలూరులో ఏ సమస్య లేదు. ఈ సమస్య లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం భయం పడవలసిన పని లేదండి. ఇప్పుడు కోళ్ల రైతులు చాలా మంది రైతులు కూడా తమ పంట పొలాల్లో కానీ వ్యవసాయ భూముల్లో ఇటువంటివి కూడా పండించుకుంటుంటారు. ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సహాయం ఏమైనా అందుతుందా? మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? అదే ప్రభుత్వం తరపుని మన తణుకు నెక్క చైర్మన్ గారు అలాగే మన అందరూ రైతులు పెద్ద రైతులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగిందండి. ఆయన కూడా ముందు ఎంక్వైరీ వేసి ప్రతి ఊళ్ళోనూ ఎవరు ఎన్ని కోళ్ళు చచ్చిపోయి ఏంటి అన్నది ఎంక్వైరీ చేయమన్నారండి. పంచాయతీ పరంగా ప్రతి పంచాయతీలోనూ దాన్ని బట్టి ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారండి. రైతులకు కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారండి. చూస్తున్నాం కదా మనం ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం కేవలం ఆ తణుకు అలాగే వేల్పూరు గ్రామంలో అలాగే మరోవైపు నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కానూరు అగ్రహారం గ్రామంలో ఈ రెండు చోట్ల మాత్రం ప్రస్తుతం అక్కడ శాంపిల్స్కు బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మిగిలిన అనేక ప్రాంతాల్లో కూడా అక్కడి నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా అక్కడ రెడ్ జోన్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి సేఫ్టీకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ తరుణంలోనే ఈ కోళ్ళన్నికి సంబంధించి ఎటువంటి లక్షణాలు కనిపించినా లేదంటే ఎక్కడైనా మృత్యువాత పడినా రైతులు కానీ పౌల్ట్రీ యజమానులు కానీ పశుసంవర్ధక శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి, సరైన జాగ్రత్తలు తాము తెలియజేస్తామంటూ కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కోడిగుడ్లు ప్రధానంగా కోడిగుడ్లు ఏవైతే ఉంటే మనం చూస్తున్నాం కదా, ప్రజలకు పిల్లలకు కానీ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి కోడిగుడ్లు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ కోడిగుడ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఎగుమతులు కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. నిత్యం 40 లారీలు ఈ జిల్లా నుంచి ఎగుమతులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో కోడిగుడ్లు ప్రస్తుతం అవి 10 లారీల వరకు కూడా పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాగే వాటి ధర కూడా ఈరోజు 6 రూపాయలు 5 రూపాయల 30 పైసలు ఉండాల్సిన ధర కూడా 3 రూపాయలు 30 పైసల వరకు చేరిందని కూడా ఈరోజు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఉత్పత్తి తగ్గిపోతుంటే మరోవైపు అపోహలతో కూడా ఈరోజు రైతులకు నష్టం వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కోడిగుడ్డుతో పాటు కోళ్ల ధర కూడా దాదాపు 80 రూపాయలు ఉండాల్సినటువంటి ఆ లైవ్ కోడి ధర ఇప్పుడు ప్రస్తుతం 30 నుంచి 40 రూపాయలకు పడిపోయినటువంటి ఆ పరిస్థితి కూడా ప్రస్తుతం ఈరోజు రైతులకు తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుంది. ఓవైపు అటు ల్యాబ్కు పంపించినటువంటి రిపోర్టులు ఒక్కొక్కటి కూడా వస్తున్నాయి. కానూరులో నిన్న వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం కూడా అది బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయింది. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వచ్చినటువంటి ఆ రిపోర్టు కూడా అక్కడ బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. ఏలూరు జిల్లా నుంచి కూడా ఒక శాంపిల్ను పంపడం జరిగింది. ఉంగుటూరు మండలం బాదంపూడి నుంచి ఆ శాంపిల్ రిపోర్ట్ కూడా ఈరోజు రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరొక 24 గంటల్లో ఆ రిపోర్ట్ వస్తుందంటూ కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే దాదాపు అది కూడా బర్డ్ ఫ్లూ పాజిటివ్గానే వస్తుందనేటువంటి వారు ధృవీకరణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ప్రతి రైతు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సమీప ప్రాంతాల్లో కోళ్లు కానీ లేదంటే కాకుల ద్వారా ఇతర పక్షుల ద్వారా కూడా ఈ వైరస్ సోకేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అవేమీ దరిచేరకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించాలంటూ కూడా వారు సూచిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు మొత్తం గోదావరి జిల్లాలకు సంబంధించే ఈ పెద్ద అపోహ అనేది కూడా అటు బర్డ్ ఫ్లూ సోకింది, చికెన్ తినకూడదు, మాంసం తినకూడదు అనేటువంటి అపోహ పెద్ద ఎత్తున కూడా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రైతులు కానీ పశుసంవర్ధక శాఖ అధికారులు కానీ వైద్యులు కానీ ఒకటే సూచిస్తున్నారు. కోళ్ళు తినేటప్పుడు వంట చేసుకొని మనం తింటాం కాబట్టి అందులో 40 డిగ్రీలకు మించి దాదాపు 70 నుంచి 100 డిగ్రీల వరకు కూడా దాన్ని ఉడికించి వండుకొని తింటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ కోళ్ళు తిన్న వారికి బర్డ్ ఫ్లూ అనేది సోకదు అనేది కూడా వైద్యులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి అపోహలతో మాంసం అలాగే చికెన్ వ్యాపారాన్ని ఒక్కసారిగా కూడా నష్టాల్లోకి నెట్టివేయొద్దంటూ కూడా వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మరోవైపు ఆ కోళ్ల ఫారాలు ఏవైతే ఉంటాయో బర్డ్ ఫ్లూ సోకినటువంటి ప్రాంతాల్లో 1 కిలోమీటర్ పరిధి వరకు కూడా రెడ్ జోన్ చేసి ఆ కిలోమీటర్ పరిధిలో ఎన్ని కోళ్ళు ఉన్నా ఎన్ని పక్షులు ఉన్నా ఎన్ని కొంగలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా బంధించి వాటిని ఎనస్థీషియా మందించి ఆ తర్వాత వాటిని చంపి ఖననం చేసేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం గోదావరి జిల్లాలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కానూరు కానీ వేల్పూరు కానీ ఈ రెండు చోట్ల కూడా రెడ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పక్షిని కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం బంధించి ఖననం చేస్తున్నారు. 2x2x2 అడుగుల వైశాల్యంతో అక్కడ ఉన్నటువంటి గోతులు
తవ్వి ఆ గోతిలో వీటన్నిటిని కూడా పూడ్చిపెట్టి పాతి పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. అయితే అటువంటి పనులు చేయాల్సిన వద్ద అటు బయట వ్యక్తులు అవన్నీ కూడా లోనికి రాకుండా వైద్యులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, అలాగే కాకినాడ నుంచి వచ్చినటువంటి వైద్య బృందం ఎవరైతే ల్యాబ్ బృందం ఉన్నారో వారందరూ కూడా పీపీఈ కిట్లు ధరించి ఆ కోళ్ల ఫారంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని ఖననం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ సమీప ప్రాంతాల్లో ఉన్న చికెన్ షాపులన్నీ కూడా మోయించి వేశారు. మరోవైపు కోడిగుడ్ల ఎగుమతులు ఎక్కడెక్కడికి వెళ్ళాయి, కోళ్ల ఎగుమతులు ఏ ప్రాంతాలకు వెళ్ళాయి అనేటువంటి ఒక రిపోర్ట్ కూడా అధికార యంత్రాంగం తెప్పించుకుంటున్నారు. ఆ రిపోర్టు ద్వారా ఆయా ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఆ పౌల్ట్రీ రైతాంగాన్ని కూడా అలర్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాదు ఆయా గ్రామాల్లో అటు కానూరు అగ్రహారం వద్ద 34 గ్రామాల్లో కూడా ఈ సేఫ్టీ జోన్ కింద తీసుకొని ఆ గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏమైనా పక్షులు చనిపోతున్నాయా, కోళ్లు చనిపోతున్నాయా అనేటువంటి ఆరా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే వేల్పూర్ వద్ద కూడా దాదాపు 14 గ్రామాలు తీసుకున్నారు. తణుకు మండలం వేల్పూరు, అత్తిలి ఈ పరిసరాల్లో దాదాపు 14 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో కూడా ఈ రోజు రెడ్ జోన్ కానీ లేదంటే ఆ సేఫ్ జోన్ కానీ కూడా నిర్ధారించి ఆ 10 కిలోమీటర్ల పరిధిలో కూడా ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ పౌల్ట్రీ వ్యవసాయ రంగానికి కానీ వారు ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీ ప్రాంతాల్లో ఏమైనా కోళ్లు మృత్యువాత చెందితే తమ దృష్టికి తీసుకురావాలని కూడా ఈరోజు అధికారులు రాజమండ్రి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కూడా అధికార యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇక 24 గంటల్లో ఏలూరు జిల్లాలో కూడా ఈ హెచ్చరికలు జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏలూరు జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టేందుకు అలాగే 2000 పీపీఈ కిట్లు సిద్ధంగా ఉంచి రైతులకు ఏదైతే పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయో అక్కడ సహాయక చర్యలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈ తరుణంలో ఖచ్చితంగా బర్డ్ ఫ్లూకు సంబంధించి నిర్ధారణ రావడంతో కాస్త అలర్ట్గా ఉండాలని కూడా ఈరోజు అధికార యంత్రాంగం స్పష్టం చేసిన నేపథ్యంలో రైతుకు సంబంధించినటువంటి ఆధారిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం నష్టాల పాలవుతున్నారు. అయితే బతికి ఉన్నటువంటి కోడిని తీసుకొని ఖననం చేసిన నేపథ్యంలో ఆ కోడికి 140 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఈరోజు రైతులకు చెల్లిస్తుంది. కానీ మృత్యువాత చెందినటువంటి కోళ్లకు మాత్రం ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు. దాదాపు 60 నుంచి 70 లక్షల కోళ్లు ఈ గోదావరి జిల్లాలో మృత్యువాత చెందినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు తమకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి, మృతి చెందినటువంటి కోళ్లకు సంబంధించి తమను ఆదుకోవాలి, బ్యాంకులకు రుణాలు చెల్లించలేకపోతున్నామంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.